తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. వైసీపీ నేతల హౌస్ అరెస్టులు, నిరసనలకు పోలీసులు అడ్డుకట్ట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేత అభివృద్ధి పనులకు శ్రీకారం. డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా హుజురాబాద్లో ఆందోళనలు. సీఎం రిలీఫ్ ఫండ్లో దందా, రాజంపేటలో టీడీపీ నేతలపై ఆరోపణలు. అంబర్పేటలో కల్తీ నీటి యూనిట్లపై టాస్క్ ఫోర్స్ దాడులు, ప్యాకేజ్డ్ వాటర్లో కూడా కల్తీ గుర్తింపు. కాళేశ్వరం మోటార్లపై హరీష్ రావు ఆగ్రహం, ఉత్తమ్ కుమార్కు బహిరంగ లేఖ. చదరంగంలో చిట్టి ప్రతిభ, శ్రేయాన్స్కు వరల్డ్ రికార్డు. అగ్నిమాపక శాఖ ఆధునీకరణ, 25 హైటెక్ వాహనాలు, 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 50 రబ్బర్ బోట్లు ప్రారంభం. అమెరికా ఇరాన్ కాల్పుల విమరణకు అంగీకారం. అక్రమాస్తుల కేసులో ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ అరెస్ట్. రాధాకృష్ణ వ్యాఖ్యలపై జగన్ తీవ్ర విమర్శలు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పార్టీ పిలుపు మేరకు నేడు ఏబీఎన్ కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న నిరసనలను అడ్డుకునేందుకు ముందస్తుగా కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆయనను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. అలాగే మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నిరసనలకు హాజరు కావద్దంటూ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శ్రీకారం చుట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గ్రామంలో 17.33 కోట్లతో చేపట్టిన మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఓఎన్జీసీ నిధులతో గుడిమెల్లంకలో 5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్కు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 7.10 కోట్లతో సకినేటిపల్లి లంక బోను నుండి గుడిమూల వరకు 5.5 కిలోమీటర్ల మేర ఏటిగట్టు డబుల్ రోడ్డును కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారి అంతర్వేది శ్రీ నరసింహస్వామి దేవాలయానికి కీలక మార్గంగా ఉండనుంది. హుజురాబాద్ ప్రాంతంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ను స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డంపింగ్ యార్డ్ వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం పూర్తిగా నష్టపోయిందని చెబుతున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు వల్ల సామాజికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయని, తమ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని గ్రామస్తులు అంటున్నారు. జనవాసాలకు దూరంగా డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ నిర్ణయాన్ని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను కోల్పోయిన తుంటి ఎల్లయ్యకు మంత్రి సహాయ నిధి కింద 14 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఈ మొత్తం డబ్బులో 8 లక్షలను స్థానిక టీడీపీ నేతలు తమ అకౌంట్కు మళ్లించుకున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇస్తామని బ్యాంకుకు తీసుకెళ్లి సంతకాలు చేయించుకొని ఇలా చేసినట్టు ఎల్లయ్య వెల్లడించారు. తన అకౌంట్లో డబ్బులు జమయ్యాక కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 8 లక్షలు మరో అకౌంట్కు బదిలీ అయ్యాయని చెబుతున్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా ఖర్చులు, పర్సెంటేజ్లు ఇవ్వాల్సి ఉంటాయని నేతలు చెప్పినట్లు బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ అంబర్పేటలో భారీ స్థాయిలో నీటి కల్తీ రాకెట్ను అధికారులు పట్టుబడ్డారు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్లో కూడా కల్తీ జరుగుతున్నట్లు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ బృందాలు నిర్వహించిన దాడుల్లో అనేక అక్రమ నీటి శుద్ధి యూనిట్ల వెలుగులోకొచ్చాయి. ఈ యూనిట్లు పరిశుభ్రత లేకుండా నడుస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సరైన అనుమతులు లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనిచేస్తున్న పలు ప్లాంట్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని యూనిట్లను సీజ్ చేసి మూసివేశారు. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల మోటార్లను పదే ఆన్ ఆఫ్ చేయడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారీ మోటార్లను ఇష్టానుసారం స్టార్ట్ స్టాప్ చేయడం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇలా చేస్తే వైబ్రేషన్ కారణంగా పంపులు, ఇంపెల్లర్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నేపం మోపేందుకు ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా వాడటం శోచనీయమని అన్నారు. వెంటనే ఈ అశాస్త్రీయ విధానాన్ని మానుకొని డిజైన్ ప్రకారం నిరంతరాయంగా మోటార్లను నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల 11 నెలల వయసులోనే చదరంగంలో ప్రపంచ రికార్డును సాధించిన కొండా శ్రేయాన్స్ మురళీకృష్ణ పటేల్ చరిత్ర సృష్టించాడు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రేయాన్స్ 2 అసాధారణ రికార్డులను నెలకొల్పాడు. 15 నిమిషాల 52 సెకండ్లతో 93 బ్యాక్ ర్యాంక్ చెక్మేట్స్ను పరిష్కరించగా 1 గంట 9 నిమిషాల 9 సెకండ్లలో 21 చెస్ బోర్డులను అమర్చాడు. ఈ ఘనతల ద్వారా అతను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో స్థానం సంపాదించి చిన్న వయసులోనే అద్భుత ప్రతిభను చాటారు. కొండా సురేఖ మనవడైన శ్రేయాన్స్ను మంత్రులు అభిమానిస్తున్నారు. అగ్నిమాపక శాఖను పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తూ నూతన వాహనాలను జెండా ఊపి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కేంద్రం, రాష్ట్ర నిధుల సమన్వయంతో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 25 హైటెక్ అగ్నిమాపక వాహనాలు, 40 హై ప్రెషర్ క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 50 రబ్బర్ బోట్లు, 30 బిఎస్ సెట్ కంప్రెసర్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి అనిత, అధికారులు పాల్గొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన సమయంలో చివరి క్షణాల్లో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఒప్పంద గడువు ముగియడానికి 2 గంటల ముందు ఒప్పందం కుదరకపోతే ఇరాన్లోని పౌర మౌలిక వసతులపై దాడులు ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. తదుపరి పాకిస్తాన్ ప్రతిపాదించిన 2 వారాల కాల్పుల విరమణకు అమెరికా అంగీకరించినట్లు ప్రకటించారు. అలాగే హోర్మోజ్ సముద్ర సంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ షరతులతో అంగీకరించినట్లు తెలిపారు. అయితే ఈ ప్రకటన వెలువడిన గంటలోపే ఆ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్పై దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇండియా స్వాగతించింది. విజయవాడలో అక్రమాస్తుల కేసులో ఎండోమెంట్స్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన కలింగిరి శాంతిని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలపై తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో కంచనపల్లిలో G+2 భవనం, 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, 1.15 లక్షల నగదు, 3 లక్షల బ్యాంకు డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వోక్స్ వ్యాగన్ పోలో కారు, మోటార్ సైకిల్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్లు, ఇతర విలువైన వస్తువులు కూడా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2020లో నియమితురాలైన శాంతి విశాఖపట్నం, విజయవాడలో పనిచేశారు. జూలై 2024 నుంచి మార్చి 2026 వరకు ఆమె సస్పెన్షన్లో ఉన్నారు. ఈ కేసులో ఆమెకు ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించగా ఏసీబీ అధికారులు ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలిస్తున్నారు. ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్ఆర్సీపీ నేతలు వారి కుటుంబాలపై, ముఖ్యంగా మహిళలపై ఇలాంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండించకుండా సమర్థిస్తున్నారా అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళల పట్ల ప్రభుత్వానికి గౌరవం లేదని ఆయన ఆరోపించారు. అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే అన్యాయాలను ప్రశ్నించిన మహిళను పోలీసుల సమక్షంలోనే కొట్టారని, ఎస్పీ కార్యాలయంలోనే ఎమ్మెల్యే చొరబడిన సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారని జగన్ విమర్శించారు. అలాగే టీటీడీ చైర్మన్ ఒక మహిళ జీవితంతో చెలగాటమాడిన ఆయనను పదవి నుంచి తొలగించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నెలకొన్నట్లు పరిస్థితులు ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.